హలో, నేను డాక్టర్ హరీష్ సెనెటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేట్ శాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం డబ్బు. రిచ్ పీపుల్, పువర్ పీపుల్ అని రెండు రకాలు. ఓన్లీ రెండు రకాలు. మనుషుల్లో రెండే రకాలు ఉంటారు. ఒకటి బాగా డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. డబ్బుని అర్థం చేసుకున్న వాళ్ళు, డబ్బుని అర్థం చేసుకోని వాళ్ళందరూ పువర్ పీపుల్. డబ్బుని అర్థం చేసుకున్న వాళ్ళు రిచ్ పీపుల్. ఈ రెండు గనక బ్రెయిన్లోకి బాగా ఎక్కితే, నాకు డబ్బు ఎందుకు అర్థం కావట్లేదు అని తెలిస్తే, మనిషి కనిపెట్టిన డబ్బు మనిషికే అర్థం కావట్లేదు అంటే ఎక్కడో మనం నేర్చుకోవడంలో లోపం ఉంది అని తెలుసుకున్నవాడు రిచ్ అయిపోతాడు. ఎప్పుడైతే డబ్బు 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 నాకు రావట్లేదు, డబ్బు నేను ఇట్లాగే ఉన్నాను, నా పరిస్థితి ఇంతే, నాకెవరు హెల్ప్ చేయట్లే అని ఏడుపులో ఉంటాడో మీకు డబ్బు రాదు. ఇది నంబర్ 1. డబ్బు లక్ష్మీ చాంచల్య రూప అంటారు. అమ్మవారు లక్ష్మీ స్వరూపం. లక్ష్మి అనగానే బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేశాడా, ఈ సుత్తి లాజిక్లు అన్నీ చెప్పి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. బిల్ గేట్స్ చేయకపోయినా సరే, లక్ష్మి డబ్బు అనే దాన్ని అర్థం చేసుకుంటే, డబ్బు అనేది అర్థం చేసుకుంటే, లక్ష్మీదేవిని అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు డబ్బు వచ్చి తీరుతుంది. ధనం కంపల్సరీగా వస్తుంది. ఎవరైతే లక్ష్మీదేవికి ఆ రెస్పెక్ట్ ఇచ్చి డబ్బుని డబ్బుగా అర్థం చేసుకుని, లక్ష్మీదేవి అంటే పైసలు కౌంట్ చేసుకునే పేపర్లు, కాయిన్లే కాదు, ఐశ్వర్యము అన్నది అర్థం చేసుకుంటే డబ్బు ఆటోమేటిక్గా మనుషులకు వస్తుంది. అలా అంటే నేను చెప్పిన విషయం మీరు అర్థం చేసేసుకుని రేపు పొద్దున్న నాకు డబ్బులు రావట్లేదేంటి అని చెప్పి మీరు మెసేజ్లు పెడతారేమో. ఇది బాగా మైండ్లోకి ఎక్కించుకొని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ బాగా పెరుగుతుంది. బాగా అప్పుల్లో ఉన్నా, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నా, నేను చెప్పే మాటని కొద్దిగా ఓపెన్ మైండ్తో వినే ప్రయత్నం చేయండి. నంబర్ 1, చాలామంది పువర్ పీపుల్ డబ్బు కోసం పనిచేస్తారు. అంటే మీ సమయాన్ని డబ్బు కోసం వెచ్చిస్తారు. 8 గంటలు ఒక కంపెనీలో పనిచేస్తే నాకు 10,000 ఇస్తున్నారు అని మీరు సమయానికి డబ్బుకి లింక్ పెడతారు. అక్కడ ఇప్పుడు 8 గంటలు పనిచేస్తే 10,000, ఇంకొక 8 గంటలు నైట్ డ్యూటీ కూడా చేశాననుకో 20,000 వస్తాయి అని మీరు ఆలోచిస్తారు. కానీ డబ్బుని అర్థం చేసుకున్న రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, నేను 8 గంటలు పనిచేస్తే 10,000 వస్తాయి, గంటకి 10,000 ఎలా సంపాదించాలి, గంటకి 20,000 ఎలా సంపాదించాలి, ఒక నిమిషానికి 50,000 ఎలా సంపాదించాలి అని డబ్బును అర్థం చేసుకున్నవాడు ట్రై చేస్తాడు. రెండూ ఒకటే, కాన్సెప్ట్ అంతా సేమే, కానీ ఆలోచన విధానంలో డిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడైతే డబ్బు సంపాదించడానికి మనం సిస్టమ్ని తయారు చేస్తామో డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడైతే డబ్బు సంపాదించడానికి మనమే దిగుతామో అప్పుడు డబ్బు రావడం తక్కువ అయిపోతుంది, చాలా మినిమం అయిపోతుంది అన్నమాట. అందుకని పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లు చూడండి, మీరు పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసులు వాడు కూర్చుని పనిచేయడు, 10 మందితో పని చేయిస్తాడు. బికాజ్ ఒక సిస్టమ్ ఉంది కాబట్టి, ఏర్పడింది కాబట్టి ఆ సిస్టమ్ ద్వారా పని చేయిస్తాడు. ఇది నంబర్ 1. రెండోది వచ్చేసి, ఈ సిస్టమ్ని తయారు చేయడానికి కొద్దిగా అన్న కష్టపడాలి. ఇప్పుడు అవన్నీ మనతో ఎక్కడైతే బాస్, ఇప్పుడు అవన్నీ చేయలేం బాస్, దానికంటే బ్యాకప్ ఉండాలి, దానికంటే పొలిటికల్ సపోర్ట్ ఉండాలని కారణాలు చెప్తున్న వాడి జోలికి లక్ష్మీదేవి రాదు. అసలు లక్ష్మీదేవి ఎప్పుడైతే కారణాలు చెప్తాడో రాదు దగ్గరికి. అలాంటి వాళ్ళంటే అసహ్యం. అంటే అది చెయ్యొచ్చు కానీ, ఇది చెయ్యొచ్చు కానీ అని కారణాలు చెప్తున్నాడంటే లక్ష్మీదేవి దగ్గరికి రాదు. ఓకే, నెక్స్ట్ మూడోది వచ్చేసి, లక్ష్మీదేవిని అసహించుకుంటే అసలే రాదు. డబ్బు మంచిది కాదండి, మనకు వద్దండి, కావాల్సినంత డబ్బు వస్తే చాలండి అని ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళకి డబ్బు నిజంగా రాదు. డబ్బుని గౌరవప్రదంగా రామ్మ మా ఇంటికి అని అడిగితే వస్తుంది. అంతేగాని డబ్బున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు, ఆ బిల్డింగ్ కట్టాడంటే ముంచి కట్టాడు, ఇలా ఆలోచించిన వాళ్ళందరికీ డబ్బు రావడం కష్టమైపోతుంది. అందుకని డబ్బుని అసహించుకోవద్దు. ఎవరు ఎలాగైనా సరే, ఒకవేళ నిజంగా మీరు ఎవరైనా పెద్ద బిల్డింగ్ చూసి వాడు ముంచాడు అంటే వాడి మీద మీరు కేసు వేయాలి. అంతేగాని మీరు బాధపడినంత మాత్రాన వాడి డబ్బు అయితే తరగదు, మీరు డబ్బును అసహించుకున్నట్టు అవుతుంది. అందుకని ఎప్పుడూ డబ్బుని హేట్ చేయకూడదు. నాకు డబ్బు రాలే, ఆ సచ్చినోడు నాకు డబ్బులు ఇలే, ఆడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పి ఎప్పుడూ డబ్బుని అసహించుకోకూడదు. డబ్బు వల్ల ఏదో
ప్రమాదం జరిగిపోతుందని బాధపడే వాడి దగ్గరికి డబ్బు లక్ష్మీదేవి రాదు. ఓకే, ఇవన్నీ ఎట్లా నీకు లక్ష్మీదేవి అని వచ్చి చెప్పిందేమో అనుకుంటారు. కాదు, ఇది జనరల్ ప్రిన్సిపల్స్. డబ్బును అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు ఇది. ఎందుకంటే ఇవి నేను ఎన్నో పుస్తకాల నుంచి చదివి తెలుసుకున్న మ్యాటర్ మీ దాకా చేరుస్తున్నాను. జస్ట్ మైండ్ షిఫ్ట్ అంతే. ఎవరైనా దీన్ని ఫాలో అయ్యి చూడండి, జస్ట్ షిఫ్ట్ ఆఫ్ మైండ్, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక 4 ఇంపార్టెంట్ అంశం, డబ్బు అనేది మనుషుల ద్వారా మన దగ్గరికి వస్తుంది. అది మన సమయానికి కానీ, మన ప్రోడక్ట్ కానీ, మన సర్వీస్కి కానీ, లేకపోతే మన ఐడియాస్కి కానీ, మనం ఇచ్చే సలహాలకు కానీ, మన ఎక్స్పర్టీస్కి కానీ డబ్బులు వస్తాయి. మనం ఏదైనా అమ్మితే ఆ ప్రోడక్ట్, లేదా మనం ఏదైనా చెప్తే ఆ సర్వీస్, ఏదైనా చేస్తే ఏదైనా హెల్ప్ చేస్తే, మాట సహాయం చేస్తే, ఐడియా ఇస్తే, ఇలా సర్వీస్కి గాను డబ్బులు వస్తాయి. ఇలాగా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ సర్వీసులు పెంచుకోగలరో అంత డబ్బులు మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇందులో మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి, ఇందులో కష్టపడాల్సిన పని ఉంటుంది. కానీ డబ్బు రావాలి అంటే మాత్రం ముందు మీరు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్లో స్పెషలిస్ట్లు అవ్వాలి, గొప్ప అవ్వాలి, దాంట్లో మీకంటూ స్కిల్ డెవలప్ కావాలి. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని మీరు ఈరోజు కూర్చుని డిసైడ్ అవ్వండి, ఒక సంవత్సరంలో ఒక్క సర్వీస్ మీద, ఒక్క స్కిల్ మీద. నాకు చాలామంది తెలిసిన వాళ్ళు పాన్ కార్డు చేస్తూ డబ్బులు సంపాదిస్తారు, పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు తయారు చేయించి డబ్బులు సంపాదిస్తారు, మనకి లైసెన్సులు తయారు చేస్తూ డబ్బులు సంపాదిస్తారు, జెరాక్స్ షాప్ పెట్టుకుని డబ్బులు సంపాదించిన వాళ్ళు, ఫ్లెక్స్ ప్రింటింగ్లు చేస్తూ డబ్బు సంపాదించడానికి వేల మార్గాలు ఉన్నాయి. కానీ మనకు ఆ ఓపిక తెచ్చుకుని ఒక ఎక్స్ట్రా ఇన్కమ్, ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ మనీ, ఒక్క ప్యాసివ్ ఇన్కమ్ నేను అన్నది ఆలోచించుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బుల మార్గాలు తెరుచుకుంటాయి. అండ్ డబ్బు కోసం మీరు కష్టపడండి. డబ్బు తల్లి నా దగ్గరికి రా, అమ్మవారు నా దగ్గరికి రా అని మీరు కష్టపడకుండా మీకు ఎవరో తెచ్చి డబ్బులు ఇవ్వాలి అంటే మీరు అప్పులు పాలైపోయి ఇంకా వడ్డీలకు తిరుగుతారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బు విషయానికి వచ్చేసరికి కొంతమంది పువర్ పీపుల్, డబ్బు లేని వాళ్ళు, పువర్ పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఒక్క అమౌంట్ దాటేస్తే నేను మిగతాదంతా తీర్చేసుకుంటాను అని ఎక్కడో ఒక చోట 20,000 అప్పు చేస్తాడు. ఆ 20,000 అప్పుకి వీడు 2,000 3,000 నెలకింత కట్టాలి అని అనుకుంటాడు. ఈ 2,000 3,000 కట్టలేక ఒక 4 నెలలకు అది 35,000-40,000 అయ్యి వాళ్ళు ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేస్తే, వీళ్ళు ఎంత కాదు, ఒక చోట నా ఫ్రెండ్ దగ్గర తీసుకుంటా, వాడి అమౌంట్ అంతా వీడికి ఇచ్చేస్తా, వాడికి కొంచెం కట్టేస్తా, నాకు ఒక 6 నెలలు టైం దొరుకుతుంది, అంతలోపల తిరిగి కట్టేస్తా అని కోడి లెక్కలు పిచ్చి లెక్కలు వేసి ఈ 30,000 కోసం ఇంకో చోట ఎక్కడో 1,00,000 అప్పు చేస్తాడు. ఆ 1,00,000 అప్పు తీసుకొచ్చి ఇక్కడ కట్టి ఆ 1,00,000 మిగలలేదు, ఆ 1,00,000కి ఫైన్ కట్టాలి ఆర్ ఇంట్రెస్ట్ కట్టాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న డబ్బులు పోయాయి. ఈ 1,00,000 ఏమైందిరా అంటే చిల్లర ఖర్చులకో, లేకపోతే అప్పటిదాకా ఇంట్లో లేని సామాన్లు కొనేసుకునో, లగ్జరీస్కో, డిజైర్స్కో, కోరికలకో స్పెండ్ చేసేస్తారు. ఇప్పుడు 20,000 అప్పు కాస్త 1,00,000 రూపాయలు అప్పు అయింది. ఈ 1,00,000 రూపాయలు అప్పు తీర్చడానికి ఇంకెక్కడో పర్సనల్ లోన్ అనో, లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్తో లోన్ తీసేసుకుంటారు. ఈ ఎక్కువ ఇంట్రెస్ట్ లోన్ కాస్త 1,00,000 కాస్త 5,00,000, 3,00,000, 6,00,000 అయ్యి వాళ్ళు మనని టార్చర్ పెట్టి ఏ పని చేయలేక, మనం చేస్తున్న పనిలోంచి వచ్చిన డబ్బు మిగలక అదంతా ఇంట్రెస్ట్లకు పోయి చాలా ఇబ్బంది పడతారు. అందుకని డబ్బుని మనం బాగా తెలివిగా ఆలోచిస్తున్నాము అని ఫీల్ అవ్వకుండా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి డబ్బు మార్చకుండా చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా బతకాలి. రిచ్ పీపుల్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. పువర్ పీపుల్ రిస్క్ తీసుకోవడానికి భయపడుతూ పెద్ద మిస్టేక్ చేస్తారు. రిచ్ పీపుల్ ఏంటంటే అప్పు తీసుకుంటే ఆ అప్పు ద్వారా వచ్చిన మనీని పనిలో పెట్టి ఆ పని ద్వారా డబ్బు సంపాదిస్తారు. పువర్ పీపుల్ ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు తీర్చడానికి ఇంకో అప్పు అలా చేసుకుంటూ పోతారు. అందుకని ఈ డిఫరెన్స్ని బాగా అర్థం చేసుకోవాలి. రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఇందులో డబ్బు పెడతారు. పువర్ పీపుల్ ఇన్వెస్ట్ చేయాలంటే భయపడతారు. ఈరోజు నా మాటగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను చేసిన వాడిగా చెప్తున్నాను. 5,000, 2,000, 1,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో, లేకపోతే లాంగ్ టర్మ్ ఫండ్స్లో 20 సంవత్సరాల తర్వాత వరకు ముట్టుకోను అనే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు చూస్తూనే కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ద్వారా ఎంతో డబ్బు సంపాదిస్తారు.
రిచ్ పీపుల్కి ఉండే మైండ్ సెట్ ఏంటంటే, నేను ఈరోజు కొంచెం టైట్గా బ్రతికినా రేపు నాకు కావాల్సినంత అమౌంట్ వస్తుంది. పూర్ పీపుల్ ఏంటంటే ఈరోజు లగ్జరీగా బతికేస్తే చాలు అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఈరోజు వాడెవడో కారు కొన్నాడు కాబట్టి నేను కారు కొనాలి, వాడెవడో బైక్ కొన్నాడు కాబట్టి నేను బైక్ కొనాలి అని ఎప్పుడైతే వెళతారో ఇరుక్కుపోతారు. మీరు చూడండి, చాలామంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ 3 లక్షలు 2.5 లక్షలు డబ్బులు సంపాదించినా వాడు వెంటనే వెళ్ళి ఒక పెద్ద విల్లా కొని 1.5 లక్షలు దానికే కడతారు. ఆ జాబ్ నచ్చదు, జాబ్ వదిలి రాలేడు, ఎందుకంటే హౌస్కి లోన్ తీసేసుకుని ఉన్నాడు. అందుకని ఈ లోన్ మాయలో పడకుండా చాలా తెలివిగా మీకున్న డబ్బుని మ్యానిపులేట్ చేయాలి. రిచ్ పీపుల్ అయితే ఇన్వెస్ట్ చేస్తారు, పూర్ పీపుల్ అయితే ఇదేదో కొనేద్దాం అదేదో కొనేద్దాం అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి మనకేదైనా గోల్స్ ఉంటే, మనకేదైనా ఎక్స్పెండిచర్ చేయాలనుకుంటే ఇది అవసరమా కాదా అన్నది ఆలోచించుకుంటారు. అలా 5 ఏళ్ళు చేస్తే చాలు, మీరు ఎక్కువ కూడా చేయదు. ఒక 5 years మీకున్న ఖర్చులు తగ్గించుకుని మీ అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారు. ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అన్బిలీవబుల్గా ఉంటుంది. సో 15 × 15 × 15 అని ఒక రూల్ ఉంది. 15 సంవత్సరాలు 15,000 చొప్పున ఎవ్రీ ఇయర్ 15% పెంచుకుంటూ కనుక మీరు 15 సంవత్సరాలు చేస్తే 15 × 15 × 15 మినిమం మీ దగ్గర 1 కోటి నుంచి 2 కోట్ల అమౌంట్ ఉంటుంది. అది ఈ రోజుల్లో సాధ్యం కూడా. ఈ రోజుల్లో బికాజ్ ఆఫ్ ఇంత సోషల్ మీడియా ప్రభావం ఉంది కాబట్టి ఈ చిన్న మార్పు మీ లైఫ్లో చేసుకోండి. 15,000 నెలకి 15 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ 15% పెంచుకుంటూ కనుకనే వెళితే మినిమం 1 కోటి 2 కోట్లు మిగులుతాయి. ఆ 15,000 కూడా మీరు జాగ్రత్త పెట్టుకోలేకపోతే మీరు ఎప్పటికీ రిచ్ కాలేరు. ఏదో సంపాదిస్తారు, తింటారు, కానీ రిచ్ అవ్వడానికి ఇవన్నీ మార్గాలు. నెక్స్ట్ వచ్చేసి డబ్బుని ఎనర్జీగా చూడండి, పవర్గా చూడండి. ఎక్కడైనా డబ్బు పెడుతున్నా, ఎక్కడైనా డబ్బు తీసుకుంటున్నా ఏడుస్తూ చెయ్యకండి, డబ్బు గురించి బాధపడకండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మీరు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని, పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసి చూడండి. వాళ్ళు చెప్తారు, డబ్బు పోతుంది బాస్, డబ్బు పోతుంది వస్తుంది అనే ధైర్యం ఉంటుంది వాళ్ళకి. పోతే లాస్ అయితే అవుతా, కానీ నా ప్లానింగ్ ఉంటుంది, నా ప్లానింగ్ ద్వారా నేను సంపాదిస్తానని నమ్మకం ఉంటుంది. మీరు చూడండి, పూర్ పీపుల్ ఎందులో పెడతారు, అందులో లాస్ అవుతారు, ఇంకా మళ్ళీ దాని జోలికి పోరు, మళ్ళీ అటు సైడ్కి వెళ్ళరు, మళ్ళీ అవి చెయ్యరు, వేరే దాంట్లోకి వెళ్ళి అక్కడ నష్టపోతారు. అందుకని ఎప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సిస్టమ్ని ప్రాపర్గా అర్థం చేసుకుని దాని గురించి చదివి, ఒకవేళ స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే చదవండి, ఒకవేళ మీరు ఏదైనా కెరియర్లో పెట్టాలంటే చదవండి, ఒకవేళ ల్యాండ్ మీద పెట్టాలంటే దాని గురించి తెలుసుకోండి. అలా మీరు ప్లాన్డ్గా మీ డబ్బుని ఒక ఎనర్జీగా చూసి అమ్మవారిని తలుచుకుని పెట్టండి. ఖచ్చితంగా మీకు ఒక మార్గం, ఒక డైరెక్షన్, మీరు కూడా రిచ్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక మైండ్ సెట్. డబ్బుతో నేను ఆడుకోవచ్చు బాస్, డబ్బుని నేను ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో తెలుసు, డబ్బుని ఎలా సంపాదించాలో తెలుసు అనే మైండ్ సెట్లోకి వెళితే బాగుపడే ఛాన్సులు, డబ్బులు వచ్చే ఛాన్సులు ఎక్కువ అవుతాయి. ఎంతసేపు అలా దాచిపెట్టుకుని ఉంటాము. నేను ఫస్టే చెప్పినట్టు లక్ష్మీ చాంచల్య రూపాన్ని, డబ్బుని బంధించాలని చూస్తే, నా దగ్గర వచ్చిన డబ్బు ఎక్కడ పోకూడదు తిజోరీలో లాక్ వేసి పెడితే తొందరగా పోతాయన్నమాట. అందుకని అలానే ఇష్టం వచ్చిన పడేమని కాదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా బిజినెస్లో పెట్టాలి, రొటేషన్లో, టర్న్-ఓవర్లో తిప్పుకుంటూ ఉండాలి. మీరు పెద్ద పెద్ద కంపెనీస్ చూస్తే టర్న్-ఓవర్స్ అంటారు. ఎందుకు? లక్ష్మీదేవిని అట్లా ఇన్వెస్ట్ చేయాలి, రానివ్వాలి. అప్పుడే అమ్మవారు మన దగ్గర ఎక్కువసేపు ఉంటుంది అంటారు. సో డబ్బుని దాచిపెట్టద్దు, అలానే డబ్బుని వృధా చేయొద్దు. డబ్బుని రెస్పెక్ట్తో, ధనము, ఎలాంటి ధనము? ఆరోగ్య ధనము, ఐశ్వర్యము, అన్ని రకాలైన ధనములు. నేను చెప్పేది నాట్ ఓన్లీ క్యాష్, ఇట్ ఈజ్ అబౌట్ రిచ్నెస్ ఇన్ లైఫ్, పువర్నెస్ ఇన్ లైఫ్. అందుకని ఈ రెండింటిని బాగా మీరు రిచ్గా ఉండాలంటే ఆరోగ్యానికి సమయం పెట్టండి, డబ్బు పెట్టండి. మీరు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు పెట్టండి, సమయం పెట్టండి. మీరు అన్నెసెసరీ వ్యయాల కోసం, అంటే ఏదో సరదాలు తీర్చుకోవడానికో, పేకాటకో, సిగరెట్లకో, లేకపోతే కొనాలి కాబట్టి పక్కనోడు కారు కొన్నాడు కాబట్టి ఇప్పుడు కారు కొనేయాలి, ఇలాంటి వాటి మీద డబ్బు పెట్టకండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా చేస్తే మీరు కూడా ఖచ్చితంగా రిచ్ అవుతారు. అండ్ మైండ్లో రిచ్ అవ్వండి, ఆటోమేటిక్గా లైఫ్లోకి రిచ్నెస్ వస్తుంది. ఎలా వస్తుంది అనుకోవద్దు, ముందు ట్రై చేయండి, ట్రై చేసి నాతో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఓపిక విన్నందుకు.